హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి ఎపిసోడ్లో అభిజిత్ గురించి మీరు ఈ 5 పాయింట్స్ అబ్జర్వ్ చేశారా? అదేంటంటే, ఫస్ట్లీ చాలా మందికి ఉన్న డౌట్ అభి డ్రెస్. నాకు సార్ నిన్న టాస్క్ చేసిన అందరినీ పేరు పేరున లైక్ దివి, కుమార్ సాయి, హరియానా ఇలా అందరినీ అప్రిషియేట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ మోనల్ 6 days నుండి నువ్వు ఆ డ్రెస్ అలానే వేసుకున్నావా అంటూ ఆమెను అప్రిషియేట్ చేసి ఆమె డ్రెస్ హరియానాతో సాక్రిఫైస్ చేయించి తనని అని అన్నారు. బట్ అభి గురించి ఎక్కడ స్టార్ట్ అయినప్పటి నుండి ఎండ్ వరకు ఆ టాపిక్ తీయలేదు. కావాలనే అభిని అవాయిడ్ చేసినట్టు నాకు అనిపించింది. లాస్ట్లో కూడా హరియానా డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చని, అమ్మ రాజశేఖర్ అరగుండు ఫుల్ గుండుగా చేయించుకోవచ్చని పర్మిషన్ ఇచ్చారు. బట్ అభికి మాత్రం తన డ్రెస్సెస్ గురించి చెప్పలేదు. సెకండ్ వచ్చేసి అభిజిత్ ఓట్స్ అండ్ సేవ్ చేయడం. ఏంటంటే అభికి 100లో 45% పైగా ఓట్స్ వస్తున్నాయి. బట్ ఎవ్రీ వీక్ అభిని లాస్ట్లో సేవ్ చేస్తున్నారు. బిగ్ బాస్ కావాలనే అభి ఇంప్రెషన్ హౌస్ మేట్స్లో బ్యాట్ చేయడానికి ట్రై చేస్తున్నారని నాకు అనిపించింది. థర్డ్ వచ్చేసి సోహెల్ కోపం బాగా తగ్గించుకున్నావని నాకు సార్ అతన్ని చెట్టెక్కించేశారు చాలా. బట్ అభి కూడా సోహెల్కి చెప్పాడు, నేను ఈ వీక్ ఉంటానో లేదో తెలియదు బ్రో, నువ్వు కొంచెం కోపం తగ్గించుకుంటే బాగుంటుంది అని చెప్పిన విషయం గురించి నాకు సార్ ఎక్కడ చెప్పలేదు. బట్ అవినాష్ గురించి చిన్న చిన్న విషయాలు కూడా నాకు సార్ చెప్తున్నారు. ఫోర్త్ వచ్చేసి ఎవ్రీ వీక్ సాటర్డే నాగార్జున మెయిన్ పాయింట్స్ని వదిలేసి అనవసరమైన పాయింట్స్ గురించి మాట్లాడతారని నాకు అనిపించింది. అది కూడా ఓన్లీ అభి మాత్రమే టార్గెట్ అవుతున్నారు ప్రతి వీక్ కూడా. ఫిఫ్త్ వచ్చేసి హ్యామర్తో కొట్టి స్టేట్మెంట్ ఎవరు చేశారు అని చెప్పడం. ఇందులో కూడా అభి చెప్పిన విషయాలే ఎక్కువ హైలైట్ చేశారని నాకు అనిపించింది. అందరికీ ఒకరి గురించి చెప్పి అభికి మాత్రం గురు స్టేట్మెంట్స్ చూపించారు. మోనల్, అఖిల్ అండ్ అమ్మ రాజశేఖర్ గురించి చెప్పి వాళ్ళ మధ్య ఇంకా బ్యాడ్ ఇంప్రెషన్స్ పడేలా చేశారు బిగ్ బాస్. లాస్ట్లీ ప్రోమోలో ఒకలాగా ఎపిసోడ్లో ఒకలాగా చూపిస్తున్నారు. అభి విషయంలో 2 times ఇలానే జరిగింది. ఏ ఎడిటింగ్ టీమ్ రా బాబు మీది అని అనిపిస్తుంది నాకు. కంటెస్టెంట్స్ అందరికీ ఎవ్రీ వీక్ ఏదో ఒక అడ్వైస్ ఇస్తారు. నాకు సోహెల్ కోపం తగ్గించుకో, కుమార్ ఇంకా నువ్వు చాలా బాగా ఆడాలి అని ఇలా ఎంకరేజ్ చేస్తుంటారు. బట్ కంటెస్టెంట్స్ అందరికీ ఎవ్రీ వీక్ ఏదో ఒక అడ్వైస్ ఇస్తారు నాకు. బట్ అభికి మాత్రం ఈ 5 weeksలో బయట తనకి ఇంత ఫాలోయింగ్ ఉంది, ఇంకా నువ్వు బాగా ఆడాలి అని ఒక్క క్లూ కూడా ఇవ్వడం లేదు. నాకు సార్ కూడా బయాస్డ్గా ఉన్నారని నాకు అనిపిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రీజన్ మనకి దొరుకుతున్నాయి. అభిని బిగ్ బాస్ ఫుల్లీ టార్గెట్ చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది. మరి మీ ఒపీనియన్స్ కూడా మాతో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.